శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తేనండి. నేను ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునలార్ శనీశ్వరుని ఆలయంకు విచ్చేశాను. ముఖ్యంగా శని ఒక్కసారి మన మీద ప్రభావం చూపెట్టినట్టయితే ఉద్యోగాలు దొరకవు, వ్యాపారాలు నష్టాలు జరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోతుంది, జీవితంలో అన్ని కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ సర్వత్రా ఈ బాధలన్నిటికీ కారణం ఏంటంటే శనీశ్వరుడే. శని మన మీద అనుగ్రహం ఉంటే మనం కోట్లకు పడగలుగుతాం. ఎందుకంటే మనకు శని భగవానుడు, శని ఏళ్ళనాడు శని నడుస్తున్నప్పుడే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అయ్యాడు, సీఎం కేసీఆర్ మనకు సీఎంగా మారిపోయాడు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా వచ్చాడు. అంటే శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే. అది మంచి అనుగ్రహం ఉంటే. అదే అనుగ్రహం లేదనుకోండి మొత్తం అగాధంలోకి తొక్కిస్తాడు. డబ్బు నష్టం, వ్యాపార నష్టం, ఆర్థిక నష్టం, వివాహాలు జరగకపోవడం, ఇవన్నీ కూడా శని ప్రభావంతోనే ఉంటుంది. కాబట్టి ఆ శని అనుగ్రహం కలగాలంటే ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి శని హోమం అనేది కూడా నేను ఆగస్టు 9వ తారీఖున నేను చేస్తున్నాను. కాబట్టి పేరు గోత్రనామాలు తప్పకుండా పంపించండి. శని హోమం జరిపించి మీకు శని శక్తివంతమైనటువంటి కంకణాన్ని ఇస్తాను. ఇది మిస్ అయితే 30 సంవత్సరాల దాకా మనకి అవకాశం లేదండి. ఎందుకంటే శని వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చాడు. మీనరాశిలో ఉన్నటువంటి శని 138 రోజులు వక్రగతిలోకి వచ్చాడు. ఈ టైము వ్యాస పూర్ణిమ రోజు, రాఖీ పౌర్ణమి రోజు 9వ తారీఖున, ఆగస్టు 9వ తారీఖున దగ్గరలో ఉందండి. ఎందుకంటే ఆ టైం వరకు వెయిట్ చేసి చాలామంది మేము చేయించుకుంటాం ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కాదండి, ఇప్పుడే దాన్ని బుక్ చేసుకోండి. తప్పకుండా ఆ శని పాత్రులు అవుతారు, శనికి అనుగ్రహానికి మీరు పాత్ర అవుతారు. కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. సర్వే జనా సుఖినో.